రాత్రి 7:30 మీ ఈటీవీలో. సంధ్య, నీ రుణం తీర్చుకోలేనే. చచ్చా, ఏం మాటలే అవి? నువ్వు నాకు తప్ప, నీకు నేను తప్ప మనకెవరున్నారే? సంధ్య, తప్పైపోయిందమ్మా. మీ స్నేహం వల్ల నష్టం అనుకున్నానే కాని మీ స్నేహం వల్ల ఎప్పుడూ లాభమేనమ్మా. మీ స్నేహం ఎప్పటికీ ఇలాగే కలకాలం కలిసి ఉండాలమ్మా. ఈ హ్యాపీ మూమెంట్లో అందరం కలిసి ఒక సెల్ఫీ దిగుదామా? కరెక్ట్ గా చెప్పారు మావయ్య. సంధ్య రా, మాస్టారు మీరు కూడా రండి. రా సంధ్య. సంధ్య, సంధ్య, సంధ్య గారు, సంధ్య, ఏమైందమ్మా? సంధ్య, ఏమైందమ్మా? సంధ్య గారు, సంధ్య, 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 అయ్యో సంధ్య, ఏమైందమ్మా? ఏమైంది? సంధ్య, ఏమైంది? సంధ్య, సంధ్య, ఏమైంది? సంధ్య, ఏమైంది? సంధ్య, సంధ్య, అమ్మా సంధ్య, సంధ్య గారు, ఏమైందమ్మా? సంధ్య, 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 అమ్మా సంధ్య, సంధ్య గారు, సంధ్య, సంధ్య, సంధ్య గారు, సంధ్య, సంధ్య. ఏమైంది? డాక్టర్ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. లోపలికి తీసుకెళ్ళండి. సంధ్య, మీరు ఆగండి ఇక్కడే. సంధ్య ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏం చెప్పవేంటే? ఇప్పుడు మా అత్తయ్య మాట్లాడిన మాటలన్నీ విన్నాను. ఆవిడికి నాకు ఏ సంబంధం లేదన్నారు. డాక్టర్ ఏమో నా జీవితంలో అమ్మ నవ్వలేను అని చెప్పారు. ఏ బిడ్డని కూడా దూరం చేసుకున్నాను. నేనెంత దురదృష్టవంతురాలనే. నువ్వు అమ్మవి కావని ఎవరు చెప్పారు? ఏమండి, ఆ రోజు మన కాపురం నిలబెట్టడానికి సంధ్య తన కూతుర్ని నా చేతుల్లో పెట్టింది. ఇప్పుడు తన కాపురం కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా నా స్వార్థాన్ని నేను చూసుకోలేనండి. మన పాపని తనకిచ్చేద్దామండి. అలా చేయడమే న్యాయం వింధ్య. సంధ్య గారు, మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకువెళ్ళి మీ కాపురం నిలబెట్టుకోండి. మా అమ్మకి నాన్నకి నేను సమాధానం చెప్పుకుంటాను. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఉన్న సమస్యలు చాలా అన్నట్టు మళ్ళీ కొత్త సమస్యలు తెచ్చుకోవాలా? నా భర్త నేను తనని మోసం చెయ్యనని నన్నెంతగానో నమ్ముతున్నాడు. ఆయనకిప్పుడు నిజం తెలిస్తే కొత్త సమస్యలు వస్తాయి. సంధ్య, నేను చెప్పేది విను. నేను చెప్పేదే నువ్వేను. ఇది నీ జీవితం. ఒక్కసారి నేను మాటిచ్చిన తర్వాత, ఒకసారి నా కూతుర్ని మీ చేతుల్లో పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకుంటే నా జీవితానికి అర్థం ఉండదు. నేనిచ్చిన మాటకి విలువే ఉండదు. అది కాకుండా మీరేదో నా జీవితాన్ని ఉద్ధరిద్దామని ఆలోచిస్తే ఇప్పుడు నాకు కష్టాలు నష్టాలే తప్ప ఏమాత్రం సంతోషమే ఉండదు. అప్పుడు నాకు అబార్షన్ అయిందన్న బాధ కంటే కూడా
నాకు పిల్లలు పుట్టరనే బాధ కంటే కూడా మీ దగ్గర పెరుగుతున్న మీ కూతుర్నిస్తే మా అత్తయ్యకి నా భర్తకి నేను చేసిన మోసం తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఆ బాధే ఎక్కువ అవుతుంది. వింధ్య, నీకు గుర్తుందో లేదో ఈ విషయం మూడో వ్యక్తికి తెలియకూడదు అన్నావు. రాజేష్ గారికి తెలిసినప్పుడు నువ్వెంత బాధపడ్డావో, ఎంత గొడవ చేశావో నువ్వు మర్చిపోయావేమో, కానీ నేను మర్చిపోలేదు. రాజేష్ గారు, ఆ పాపకి వాణి అత్తయ్య గారు వాళ్ళమ్మ పేరు పెట్టుకున్నారు. అంతెందుకు, ఆ బిడ్డ మీ వంశంలో పుట్టలేదు అనే విషయం తెలిసాక ఆవిడ వింధ్యని దూరం చేసుకోవాలని చూశారే కానీ పాపని దూరం చేసుకోవాలనుకోలేదు. హ. ఎందుకంటే ఆ పాప మీద అంత ప్రేమ పెంచుకుంది. ఇప్పుడు మీరు నిజం చెప్పి మీ దగ్గరున్న కూతుర్ని నాకిచ్చేస్తే అటు మీరు సంతోషంగా ఉండరు, ఇటు నేను సంతోషంగా ఉండలేను. అందుకే నా మీద మీరు ఒట్టేశారు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారమే వెంటనే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. సంధ్య, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా నీకు? వింధ్య, నా మాట వినకపోతే నేను చచ్చినంత ఒట్టే. కాదంటే మన స్నేహం మీద ఒట్టే. రాజేష్ గారు గతంలో వీసా అప్లై చేశారు. 10 రోజుల క్రితమే వీసా అప్రూవ్ అయ్యింది. మీరిద్దరూ పాపని తీసుకుని దూరంగా అమెరికా వెళ్ళిపోండి. సంధ్య, నేను ఈ ఊరు వచ్చిందే నీ కోసం. అలాంటిది నిన్ను వదిలేసే నేను ఎలా వెళ్తాను? నేను బ్రతికుండాలి అంటే నా మాట కాదనొద్దు. వింధ్య, నా మీద ఒట్టేశావు కదా, మాట తప్పితే నేను చచ్చిపోయినట్టే లెక్క. నా దగ్గర మాట తీసుకుని నేనుంచి నన్ను దూరంగా పంపిస్తున్నావు కదా, వెళ్ళిపోతాను. నీకిచ్చిన మాట కోసం బాధని దిగమింగుతూ నేను దూరంగా వెళ్ళిపోతాను. సంధ్య గారు, మీరింత కఠినమైన నిర్ణయం తీసుకుంటారని నేనెప్పుడూ అనుకోలేదండి. వింధ్యతో ఒట్టు వేయించుకున్నారు. వెళ్ళిపోతాం. మీరు కోరుకున్నట్టుగానే పాపని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాం. వాళ్ళకి ఇష్టం లేకపోయినా వింధ్యని రాజేష్ గారిని దూరంగా పంపించేశాను. ఇక మీదట నా వింధ్య నా కంటికి కనిపించదు, వెళ్ళిపోయింది.